గవర్నమెంట్ తమ డిమాండ్ నెరవేర్చే వరకు ధర్నా ఆపేదే లేదంటున్న తెలుగు రాష్ట్రాల రౌడీ సంఘాలు. మగవాళ్లే రౌడీ అవ్వాలా, నేను కూడా ఆడ రౌడీ అవుతానంటున్న పంజాగుట్ట పవిత్ర. తను చేసిన సెటిల్మెంట్లకు డబ్బులు రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న లంగర్ హౌస్ లడ్డన్న. రౌడీగా పదవి విరమణ చేసిన మాదాపూర్ మదన్ రావు గారు. ఆయన తర్వాత ఎవరు అని ప్రశ్నిస్తున్న స్థానికులు. కలకలం రేపుతున్న రౌడీ ప్రేమ వ్యవహారం. తనకి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్న యువతి. మగవాడే రౌడీ అవ్వాలా, ఆడది రౌడీ అవ్వకూడదా అంటున్న ఫెమినిస్ట్ లేడీ. మరి ఆ ఫెమినిస్ట్ లేడీ ఇంకేమంటున్నారో అక్కడే ఉన్న మన ప్రతినిధి కొండబాబుని అడిగి తెలుసుకుందాం. కొండబాబు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సాయి, ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మేడం చెప్పండి మేడం, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? డైలాగు ఓకే మేడం, అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన నాకే కాదు, నాలాంటి ఆడవాళ్ళకి చాలా మందికి వచ్చింది. ఎప్పుడు మీ మగళ్ళదే పై చెయ్యా, మా ఆడవాళ్ళది ఉండొద్దా? సవాల్, నేను రౌడీనై చూపిస్తా. మాకు మహిళా సంఘాలే కాదు, రౌడీ సంఘాలు కూడా పెట్టిస్తా. సో ఇది సాయి ఇక్కడ పరిస్థితి. రౌడీ అయ్యేంత వరకు తన పోరాటం ఆపదని తను చెప్తుంది. మరి ఈ విషయం గురించి ఇక్కడున్న స్థానికులను అడిగి మనం తెలుసుకుందాం. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. సార్, దీనిపైన మీ స్పందన ఏంటి? ఇందులో స్పందించడానికి ఏముంది? ఇంట్లో ప్రతి మొగడు తన పిల్లల్ని రౌడీలని చూస్తాడు. ఈ ఆడవాళ్ళు ప్రత్యేకంగా రౌడీ కానసం లేదు. మరి ఇది సాయి ఇక్కడ పరిస్థితి. ఆడవాళ్ళేమో రౌడీలు అవ్వాలనుకుంటున్నారు, మగవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ రౌడీలే అంటున్నారు. కెమెరామెన్ సోను సుత్తో మీ కొండబాబు, ఓవర్ టు స్టూడియో. చాలా చిన్న వయసులో పెద్ద విషయాలు తెలుసుకున్నావు. నువ్వు చాలా ఎత్తెదుగుతావు. యూ కెన్ కమ్. ఆడవాళ్లు రౌడీ అవ్వాలనుకోవడం తప్పులేదు. దీనిపై చర్చించడానికి మహిళా సంఘం నాయకురాలు రంగారెడ్డి రంగమ్మ గారు మన కోసం మన స్టూడియోకి రానున్నారు. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రభుత్వం మాకు తీవ్ర అన్యాయం చేస్తుందని కొంతమంది రౌడీ నాయకులు ధర్నాలు చేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి తెలుసుకోవడానికి మన ప్రతినిధి కొండబాబుతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. కొండబాబు, ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ఇష్యూస్ ఏంటి? రౌడీలకు పెన్షన్లు ఇవ్వాలి, మాకు న్యాయం కావాలి. ఈ రోజు ఉదయం చూస్తుంటే ఇక్కడ వాతావరణం చాలా ఉధృతంగా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రౌడీలకు పెన్షన్లు ఇవ్వాలి, ఇవ్వాలి. మీ ధర్నా గల కారణాలేంటి భయ్యా? ఏం చెప్పమంటావు భయ్యా? మా రౌడీల బాధలు నాకు అర్థం కాదు. ముసలోళ్ళకి, మొగుడు పోయినోళ్ళకి, వికలాంగులకి, ఇలా అందరికీ కూడా పెన్షన్లు ఇస్తుంది గవర్నమెంట్. రౌడీల పెన్షన్ కావాలి. ఇదిగోనా, మా రౌడీలకు పెన్షన్ ఇచ్చేంత వరకు ఈ ధర్నా ఆపేది లేదు. రౌడీలకు పెన్షన్లు ఇవ్వాలి. అందుకే 50 సంవత్సరాలు దాటిన ప్రతి రౌడీకి పెన్షన్లు ఇవ్వాలి. ఎంత సాయం చేస్తామన్నా మేము రాజకీయ నాయకులకి. అందుకే మమ్మల్ని చూసుకునే బాధ్యత వాళ్ళదే కదా. ఓనా మైకిలా పెట్టు. అన్నా, ప్రభుత్వం వాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్ బిల్లన్నీ ఏంటి పెండింగ్ లో శాంక్షన్ చేస్తున్నారు. తరువాత సివిల్ బిల్లులన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నారు. అట్లే బొచ్చుడు సెటిల్మెంట్లు చేసినాం. మా బిల్లులు కూడా ఈ సంవత్సరం సెటిల్మెంట్లన్నీ పూర్తి చేసేయాలి. రౌడీలకి న్యాయం కావాలి. గవర్నమెంట్ బిల్లులు ఆగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. రౌడీలు ఎంతో కష్టపడి సెటిల్మెంట్ చేసిన బిల్లులు కూడా ఆగుతాయా? ఇది ప్రజలందరూ ఆలోచించదగ్గ విషయమే. మీరందరూ కూడా ఆలోచించాలి. అందుకే మా పెన్షన్లు, సెటిల్మెంట్ లో రావాల్సిన బిల్లులు, ఓకే సాయి, ఇవన్నీ వచ్చేంత వరకు మా ఈ ధర్నా ఆగదు. అంతే. మరి అది సాయి, ప్రతి రాజకీయ నాయకుడు వెనకాల ఒక రౌడీ అండగా ఉంటాడు. మరి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళ వాదన. మరి వేచి చూడాలి ఇది ఎంతవరకు దారి తీస్తుందో. కెమెరామెన్ భిక్షు యాదవ్ తో మీ కొండబాబు, ఓవర్ టు స్టూడియో. జస్ట్ అట్లా చూస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.